నీరే. నవరంధ్రములలోంచి 2 కన్ను రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 6 నోరు, 7 మలద్వారము, మూత్రద్వారము, వీటిలోంచి నిరంతరము ఊరేటటువంటి మలాన్ని తీసేసి భగవత్కార్యం కానీ పవిత్ర కార్యం కానీ చెయ్యడానికి కావలసినటువంటి అధికారము శౌచరూపంలో కట్టగా పెట్టగలిగినటువంటి దివ్యశక్తి ఏ భూతమునందు అధివసించి ఉంటుంది అంటే నీటిని అధివసించి ఉంటుంది. కాబట్టి శౌచం, అలాగే ఆయుష్యం, నిరంతరం అంటే ఎప్పుడూ నియమబద్ధంగా స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవాడికి ఆయుర్దాయం నిలబడుతుంది. ఆయుష్యం, ఆరోగ్యం, రోజు తలమించి స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. ఎన్నో విషయాల్లో ఇవన్నీ నిరూపణం అయ్యాయి. నాకు ఇందాక ఎవరో తన చరవాణిలో చూపించారు మా సాయిబాబా గారు. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 చెవులు ఇలా పట్టుకుని గుంజీలు తీయడం అనేటటువంటిది, ప్రవర చెప్పడం అనేటటువంటిది, అభివాదం చేయడం అనేటటువంటిది, ఇలా కుడి చెవి పైనేసి చెవులు పట్టుకోవడం ఏదో మూఢాచారం అని